న్యూస్ యూట్యూబర్ కోమలి మృతి వెనుక కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే వాళ్ళిద్దరి మధ్య కూడా మూడేళ్లుగా ప్రేమ అనేది ఉండింది. అయితే గత ఏడాదిలో వారిద్దరి మధ్య వివాదాల కారణంగా ఇద్దరు కూడా బ్రేకప్ చెప్పుకున్న సిచ్యువేషన్. అయితే ప్రియుడిని చూడలేక ఉండలేకపోయిన కోమలి 2 రోజుల క్రితం కూడా అతనికి కాల్ చేయడం జరిగింది. అయితే ఓ రోజు ఆదివారం అఖిల్ కోమలి దగ్గరకు కూడా వచ్చాడు. ఆమెతో పాటు చాలాసేపు కూడా అఖిల్ గడిపాడు. అయితే దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా బిగ్ టీవీ చేతికి దొరికింది. మనం చూస్తూ ఉన్నాం బిగ్ టీవీ స్క్రీన్ పై కోమలి అతను వెళ్ళిపోయేటప్పుడు కూడా వాకిలి దగ్గర నుంచొని చూస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. అయితే అతను వెళ్ళిపోయిన తర్వాత కోమలి మృతి చెందింది. ఇందుకు గల కారణాలు ఏమై ఉండొచ్చు అన్న విషయాలు అందరినీ కూడా కలవరపెడుతున్నాయి. ఏడాది కిందట విభేదాలతో అఖిల్తో బ్రేకప్ అయింది. ఆ తర్వాత కూడా ఆమె ఆ ప్రియుడిని చూడక ఉండలేక 2 రోజుల కిందట కూడా ఫోన్ చేసింది, ప్రియుడిని మర్చిపోలేక. సో అఖిల్ ఆదివారం ఆమె ఇంటికి వచ్చి చాలాసేపు గడిపి వెళ్ళేటప్పుడు కూడా ఆమె వాకిట్లో నుంచొని అతనికి బాయ్ చెప్తూ కూడా అక్కడ నిలబడి ఉంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అఖిల్ వెళ్లే టైంలో కూడా డోర్ దగ్గరే ఉన్న కోమలి వేరే అమ్మాయితో బాయ్ ఫ్రెండ్ ప్రేమలో ఉన్నాడా అన్న అనుమానాలతోటి ఈ విధంగా చేసిందా, తనతోనే ఉండాలని అఖిల్ను కోమలి కోరింది. అయితే ట్రయాంగిల్ లవ్తోనే ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయన్న అనుమానాలు ఎక్కువగా కూడా తీవ్రతరం అవుతున్నాయి. అఖిల్ రెడ్డిపై రాయదుర్గం పోలీసులకు ఇప్పటికే కోమలి తల్లి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం అఖిల్ను పోలీసులు విచారిస్తూ ఉన్నారు. అయితే అఖిల్ వచ్చి వెళ్లిన తర్వాత మృతి చెందింది కోమలి. అక్కడ ఏం జరిగింది? వెళ్ళేటప్పుడు కూడా అక్కడ వాకిట్లో నుంచొని ఉన్న కోమలి తర్వాత ఎందుకు అటువంటి డెసిషన్ తీసుకుంది, లేకపోతే ఇతరత్రా ఏమైనా కారణాలు ఉన్నాయా, ఏం జరిగింది అన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ప్రేమ ప్రాణాలు తీసిందా అన్న కోణంలో ముందుగా కూడా దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆమె ఏమైనా ఎందుకు అంటే అటువంటి మనస్తాపానికి గురైంది, ఏదైనా ఇతరత్ర ఏమైనా కారణాలు ఉన్నాయా, ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నట్టు నిజంగానే ప్రేమికుడు ఇంకొక యువతితో ఉన్నాడు అన్న వార్త తెలియగానే తను తట్టుకోలేక వెళ్ళేటప్పుడు సాగనంపి తర్వాత తన ప్రాణాలు తీసుకుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మొత్తానికి ఈ మిస్టరీకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ప్రియుడు వెళ్ళేటప్పుడు కూడా ఆమె వాకిట్లోనే ఉంది, ఆ తర్వాత మృతి చెంది కనిపించింది. ఎవరైనా ఆమెను ఏదైనా చేయడం జరిగిందా, లేకపోతే ఆమె తన ప్రాణాలు తీసుకుందా, ఏం జరిగింది అన్న విధానానికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం చూడొచ్చు ఆ సీసీటీవీ ఫుటేజ్ కనుక గమనించినట్లయితే కోమలి అతను వచ్చాడు, చాలాసేపు కూడా ఆమెతో పాటు స్పెండ్ చేసి వెళ్తూ ఉన్న సమయంలో ఆమె అక్కడ వాకిట్లో నుంచింది. ప్రియుడు కూడా వెనక తిరిగి చూస్తూ కూడా వాళ్ళు ఇద్దరు విడిపోయిన అంటే అక్కడ వాళ్ళ ఒక సెండ్ ఆఫ్ లాగా కూడా వాళ్ళు ఇచ్చుకున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. అయితే యూట్యూబర్ గా కూడా కోమలి వర్క్ చేస్తూ ఉంది. తన మేనమామ ఇంట్లో ఉంటూ డిగ్రీ చేస్తూ పార్ట్ టైమ్ గా యూట్యూబర్ గా చేస్తూ ఉంది కోమలి. అయితే యూట్యూబర్ అఖిల్ కూడా సాఫ్ట్వేర్ గా చేస్తూ ఉన్నాడు. అతనితో ప్రేమలో పడింది కోమలి. ఆ తర్వాత వారిద్దరి మధ్య కూడా 3 ఏళ్ల పాటు ప్రేమ సాగింది. అయితే మధ్యలో వివాదాల కారణంగా ఆ ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారు ఇద్దరు కూడా. అయితే ప్రియుడిని మర్చిపోలేక కోమలి 2 రోజుల క్రితం అతనికి కాల్ చేసింది. తర్వాత అతను ఆమె దగ్గరకు వచ్చాడు. వారిద్దరు కలిసి చాలాసేపు కూడా గడిపారు. ఆ తర్వాత అఖిల్ ఆమె దగ్గర నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే వెళ్ళిపోతున్న సమయంలో కూడా డోర్ దగ్గర నుంచి అటు కోమలి చూస్తున్న దృశ్యాలు మనం గమనించవచ్చు. అయితే ఆ తర్వాత ఏం జరిగింది? ప్రియుడు వెళ్ళిపోయిన అనంతరం కోమలి ఎందుకు మనస్తాపానికి గురైంది? ఒకవేళ ట్రయాంగిల్ లవ్ స్టోరీనే తన ప్రాణాలు తీసిందా, ప్రేమే ప్రాణాలు తీసిందా, లేకపోతే ఇతరత్ర ఏవైనా కారణాలు ఉన్నాయా, అసలు అఖిల్ వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. సో అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏడాది కిందట విభేదాలతో అఖిల్తో బ్రేకప్ అయిన కోమలి మళ్ళీ ఎందుకు అతన్ని ఇంటికి పిలుచుకుంది? ఆమె పిలిచిందా, లేకపోతే అఖిలే వచ్చాడా? వచ్చిన తర్వాత వాళ్ళు అసలు దేని గురించి డిస్కస్ చేసుకున్నారు, ఏం జరిగింది, వాళ్ళు ఇద్దరు కలిసి గడిపిన సమయంలో ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఓవర్ టు యు. గత కొన్ని సంవత్సరాల నుంచి కోమలి అఖిల్ ప్రేమలో ఉన్నారు. గత 6 నెలల క్రిందట ఇంట్లో తెలిసింది కోమలి అదేవిధంగా అఖిల్ ప్రేమలో ఉన్నట్లయితే కుటుంబ సభ్యులు కోమలిని అదేవిధంగా అఖిల్తో మాట్లాడారు. మీ ఇద్దరు ఏమైనా ప్రేమించుకుంటారన్నారా, పెళ్లి చేసుకుంటారా అని అడిగినటువంటి టైంలో మేము ఇద్దరిని ప్రేమించుకోవడం లేదు, పెళ్లి కూడా చేసుకోమని చెప్పారు. ఆ తర్వాత కోమలి తనకి దూరంగానే ఉంటున్నట్లు తల్లిదండ్రులకు చెప్పింది. అఖిల్ మాట్లాడినా కూడా నేను
మాట్లాడడం లేదు, కోమలికి దూరంగానే ఉంటున్నానని చెప్తారు. అయితే గత 2 రోజుల నుంచి వీళ్ళిద్దరి మధ్య మాట్లాడుకోవడము, ఆ తర్వాత కోమలి చిత్రపురి కాలనీలో తన మామ రూమ్లో ఒక్కటే కోమలి ఉంటుంది. అయితే అఖిల్ ఆదివారం రాత్రి వెళ్ళి కోమలితో మాట్లాడాడు. అయితే పెళ్లి విషయానికి వచ్చేసరికి ఇద్దరూ కూడా పెళ్లి చేసుకోమని గతంలోనే కుటుంబ సభ్యులతో చెప్పారు. ఫ్రెండ్స్ మా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడవలేదని చెప్పిన తర్వాత ఆ ఇద్దరి మధ్య ఎలాంటి వాగ్వాదం చోటు చేసుకుందో తెలియదు. అఖిల్ వెళ్తున్నటువంటి వీడియో అంటే బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అఖిల్ ఇంటికి వచ్చి కోమలితో మాట్లాడి ఆ తర్వాత తిరిగి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో కూడా గుమ్మం దగ్గరే దాదాపు అఖిల్ వెళ్ళేంత వరకు కూడా గుమ్మం దగ్గర నిల్చొని కోమలి అలాగే అఖిల్ని చూస్తూ ఉంది. అంటే తను డిప్రెషన్లోకి వెళ్ళింది. ఒకవైపు ఇంట్లో తెలిస్తే మళ్ళీ గొడవలు అవుతున్నాయన్న భయంతో, లేదనంటే పెళ్లికి నిరాకరించాడు అన్న ఒక విషయంతోనూ కోమలి డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలి అని చెప్పేసి తను హ్యాంగింగ్ చేసుకొని చనిపోయింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులకి తెలిసిన వెంటనే కూడా ఇంటికి వచ్చి చూసేసరికి హ్యాంగింగ్తో కనిపించినటువంటి కూతుర్ని చూసి తల్లి కన్నీరు మున్నీరుగా రోధించింది. ఎందుకంటే గతంలో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది అని చెప్పేసి మేము మాట్లాడిన తర్వాత మేమిద్దరం మాట్లాడుకోవడం లేదు అని చెప్పారు. ఇన్ని రోజుల పాటు వాళ్ళిద్దరూ టచ్లో ఉన్నట్లు మాకు తెలియదు. చివరిగా తల్లికి అమ్మా నన్ను క్షమించు, తమ్ముడిని బాగా చూసుకోనని చెప్పి ఒక మెసేజ్ పెట్టింది అని కూడా తల్లి రోధిస్తూ చెప్తుంది. అయితే రాయదుర్గం పోలీసులు కంప్లైంట్లో కూడా ఇదే పేర్కొంది. గతంలో వీళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారని మాకు అనుమానం వచ్చినప్పుడు అడిగితే మేమిద్దరం మాట్లాడుకోవడం లేదు అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ టచ్లో ఉన్నారు అని చెప్పి నిన్న కోమలి నాకు మెసేజ్ పెట్టిన తర్వాతే తెలిసింది. దాంతోపాటు అక్కడ అఖిల్ ఇంటికి వచ్చి వెళ్తున్నటువంటి విషయం కూడా సీసీ ఫుటేజ్ ద్వారా బయటికి తెలిసింది అని కూడా కోమలి తల్లి చెప్తుంది. ప్రస్తుతం పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అంటే అఖిల్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కోమలితో ఏం మాట్లాడాడు, వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ప్రేమలో లేము అని చెప్పినటువంటి వీళ్ళిద్దరూ మళ్ళీ ఎందుకు తిరిగి కలుసుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు, ప్రేమించుకున్నామని కోమలి ఏమన్నా అఖిల్తో దానికి నిరాకరిస్తేనే కోమలి సూసైడ్ అటెంప్ట్ చేసుకుందా అన్న విషయాలన్నింటినీ కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అఖిల్ ఫోన్తో పాటు అటు కోమలి ఫోన్ కూడా పోలీసులు ఆ చాట్ని కావచ్చు, కాల్స్ అన్నిటిని పరిశీలిస్తున్నారు, చేస్తున్నారు. అఖిల్ ఎందుకు తల్లిదండ్రులను అడిగినప్పుడు ఇద్దరం ప్రేమించుకోవడం లేదు అని చెప్పినటువంటి ఎందుకు టచ్లోకి వెళ్ళావు, కేవలం ప్రేమ వ్యవహారం ఏమన్నా ఫ్రెండ్స్ గానే ఉన్నారా, ఈ విషయాలన్నింటినీ కూడా పోలీసులు రాబట్టే పని. కానీ లేనిది నేను ఉండలేను అని చెప్పే డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేసుకొని ఉండొచ్చు అనుకున్నారు అని చెప్తున్నారు. దాని ద్వారానే తను కోమలికి పరిచయం అయ్యాడు. కోమలికి పరిచయమైన తర్వాత వీళ్ళు మొదట ఫ్రెండ్స్గా ఉండి ఆ తర్వాత ప్రేమగా మారి ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ చిన్న ఏజ్ కావడము, ఇంకా సెటిల్ అయిన తర్వాత చేసుకుందామని చెప్పేసి వీళ్ళు ప్రేమలో కంటిన్యూ అయిపోతున్నారు. కానీ ఈలోపే కుటుంబంలో తెలియడంతో కోమలి తల్లి కొంతమేరకు మందలించే ప్రయత్నం చేసింది. మీరు ఇంకా వెల్ సెటిల్డ్ కాలేదు, సెటిల్ అవ్వాలి, దాంతోపాటు మంచి ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి మీ మధ్య నిజంగానే ప్రేమ నడుస్తుందా లేదంటే ఫ్రెండ్షిప్ మాత్రమేనా అడిగినప్పుడు మేము ఫ్రెండ్స్గానే ఉన్నామని చెప్పేసి ఇద్దరు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆ తర్వాత అఖిల్ని మళ్ళీ అడిగారు, ఏదైనా నువ్వు కోమలిని ప్రేమిస్తున్నావా, పెళ్లి చేసుకుంటావా అని అడిగితే మా మధ్య ఎలాంటిది లేదు అని చెప్పే ప్రయత్నమే చేశాడు. టచ్లో కూడా నేను ఉండడం లేదు అని చెప్పేసి అఖిల్ ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకి కన్వర్జేషన్ ఇస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం లేదని కుటుంబ సభ్యులకు చెప్పారో ఆ తర్వాత కూడా కలుస్తున్నటువంటి విషయము కుటుంబ సభ్యులు ఎవరికీ కూడా తెలియదు అని చెప్తున్నారు. ఎందుకంటే మా మధ్య కేవలం ఫ్రెండ్షిప్ ఉంది, మేము మాట్లాడుకోవడం లేదు అని చెప్పేసి అఖిల్ చెప్పడం, లేకపోతే కోమలి కుటుంబ సభ్యులకి చెప్పడం వల్ల వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు, ఇద్దరు కూడా టచ్లో లేరు అని చెప్పారు. కానీ ఎప్పుడైతే కోమలి తన తల్లికి మెసేజ్ పెట్టడం, ఆ తర్వాత అఖిల్ ఇంటికి వచ్చి వెళ్ళాడు అని అంటే దాదాపు 6 నెలల క్రితమే వీళ్ళిద్దరు కుటుంబాల్లో తెలియడము, వీళ్ళిద్దరికి చెప్పే ప్రయత్నం చేయడం, ఇదంతా చేసిన తర్వాత 6 నెలల నుంచి కూడా ఇద్దరు టచ్లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మీరు అన్నట్లుగా అఖిల్ ఇంట్లోకి వెళ్ళి తిరిగి బయటికి వచ్చేటప్పుడు ఆ వీడియో చూస్తే చాలా స్పష్టంగా కోమలి తన వైపే దిగులుగా చూస్తూ ఇంకా వెళ్ళిపోతున్నాడు అఖిల్ని నేను ఎప్పటికీ చేరుకోలేనేమో అని చెప్పేసి కొంత డిప్రెషన్లో తను అఖిల్ వైపే చూస్తూ తను పూర్తిగా బయటికి వెళ్ళేంత వరకు కూడా గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంది అని అంటే ఆ లోపల ఖచ్చితంగా వీళ్ళిద్దరికి సంబంధించి ఆ ఫ్యూచర్ ఏంటి, ఇద్దరం ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుందామా లేకపోతే ఏం చేద్దామని దాదాపు వీళ్ళిద్దరు డిస్కషన్ చేసి ఉంటారు. ఆ డిస్కషన్ తర్వాత అఖిల్ మీ కుటుంబ సభ్యుల్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, ఆల్రెడీ మనం మాట్లాడుకుంటున్నట్లుగా కూడా కుటుంబ సభ్యులు ఎవరికి తెలియదు కాబట్టి ఇక నుంచి డ్రాప్ అయిపోదాము, ఈ ప్రేమ కానీ పెళ్లి వ్యవహారం ఇంకా
మనసులోకి తీసుకోకు అని చెప్పి కొంతమేరకు కోమలికి చెప్పే ప్రయత్నం చేసి ఉండొచ్చు. దాంతోనే కోమలి డిప్రెషన్లోకి వెళ్ళి అఖిల్ లేనటువంటి జీవితం నాకు వద్దు అనుకొని సూసైడ్ చేసుకొని ఉండొచ్చు అని చెప్పేసి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ని విచారించిన తర్వాత అసలు రూమ్లో ఏం జరిగింది, ఎందుకు అఖిల్ని ఇంటికి పిలిచింది, ఫస్ట్ టైం అఖిల్ రూమ్కి వెళ్ళాడా లేకపోతే గతంలో కూడా అఖిల్ రూమ్కి వెళ్తూ వస్తూ ఉండేవాడా, వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఇంకా నడుస్తుందా అన్న విషయాలన్నీ తెలియాలి అంటే అఖిల్ని విచారిస్తేనే పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే నిన్న ఆదివారం అఖిల్ ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత సోమవారం సూసైడ్ చేసుకుంది. సోమవారం సాయంత్రం ఉస్మానియా మార్చిడికి తరలించారు. నిన్న కోమలి అంత్యక్రియలు కూడా చాదర్ఘాట్లో కుటుంబ సభ్యులు, కోమలి వైజాగ్కి సంబంధించినటువంటి అమ్మాయి అయినప్పటికీ కూడా ఇక్కడ చిత్రపూరి కాలనీలో ఉంటూ బీటెక్ చదువుతూ మరోవైపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా యూట్యూబర్గా తను ఎన్నో వీడియోలు చేస్తూ అందరికీ కొంతమేరకు ఫ్రెండ్స్ కూడా, తన యూట్యూబర్ ఫ్రెండ్స్ కూడా మాకు ఎవ్వరికి కనీసం మెసేజ్ చేయలేదు, ఇలా రూమ్లో ఉన్నాను సూసైడ్ చేసుకుంటాను అని కానీ లేకపోతే తను డిప్రెషన్లో ఉన్నట్లు కానీ ఎలాంటి విషయాలు మాకు షేర్ చేయలేదు. ఒకవేళ ఏ విషయమైనా సరే మాకు షేర్ చేసి ఉంటే ఖచ్చితంగా కోమల్ని కాపాడుకునే వాళ్ళం అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉండేటువంటి చిత్రపురి కాలనీలో ఉండేటువంటి కోమలి రూమ్ పక్కనే మొత్తం యూట్యూబర్స్, అదేవిధంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, తన స్నేహితులు చాలామంది ఉంటారు. కోమలి ఎప్పుడు ఇలాంటి విషయాలు మాకు షేర్ చేయలేదు అని చెప్తుంది. తల్లి మాత్రము తనని విచారిస్తే మిగతా విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. తనకి గతంలోనే చెప్పాము కోమలి జోలికి వెళ్ళొద్దు, కోమలితో మాట్లాడుతున్నావా అన్నప్పుడు మేము ఎక్కడా మాట్లాడడం లేదని చెప్తున్నాడు. కాబట్టి అఖిల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే అన్ని విషయాలు కూడా బయటికి వస్తాయి అని చెప్పేసి తల్లిదండ్రుల వర్షను. ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు, దానివల్ల చాలా నష్టపోతుంది కుటుంబము, నువ్వు చనిపోతే చాలా ఇబ్బందులు అవుతాయి, అలా ఎప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పేసి నీ ఫ్యూచర్ కోసమైనా ఆలోచించు అని కోమలికి ఎప్పుడైతే వీళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారో అప్పటి నుంచి తను ఇంకా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ కావచ్చు, అదేవిధంగా యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ స్నేహితులతో కొంతవరకు టైం స్పెండ్ చేయడం, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తుంది. తర్వాత అఖిల్ కొంతవరకు దూరం అవుతాడు అన్న డిప్రెషన్తో తను మనస్తాపానికి గురయ్యి కొంత ఎలోన్గా గడపడము, అఖిల్తో ఎక్కువగా మాట్లాడము, అఖిల్తో టైం స్పెండ్ చేయాలని చెప్పి తనకి ఎక్కువ టచ్లోకి వెళ్ళింది. ఆ తర్వాత ఇంట్లో తెలుస్తుందేమన్న భయంతో తను వద్దు, ఇక నుంచి మన ఇద్దరం దూరం ఉందామని చెప్పి అఖిల్ చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. అందుకే కోమలి డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అని కూడా ఆరోపణలు వస్తున్నాయి. మొత్తంగా కోమలి మృతికి సంబంధించి అఖిల్ రెడ్డిపై పోలీసులకు కోమలి తల్లి ఫిర్యాదు చేసింది. అయితే ఆదివారం కోమలి దగ్గరకు వచ్చిన అఖిల్ రెడ్డి అంతసేపు గడిపిన సమయంలో ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళు అసలు ఏం చేశారు, ఆ తర్వాత ఎందుకు ఆమె మనస్తాపానికి గురై ఈ విధంగా ప్రాణాలు తీసుకుంది అన్న విధంగా కూడా అన్ని కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మొత్తంగా ప్రేమే ప్రాణాలు తీసిందా లేకపోతే ఇతరత్రా ఏవైనా కారణాలు ఉన్నాయా, అసలు కోమలి మృతికి గల ప్రధాన కారణాలు ఏంటి అన్నదానికి సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు.